నా పేరు కర్రె మురళీధర్ అండి. మాది ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా అండి. నేను గత 2013 నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. పాలేకర్ గారి ఒక 2-3 శిక్షణా తరగతులు విన్న తర్వాత ఏంటంటే, భూమికి మనం చేసేటువంటి హాని వల్ల భూమిలోని సూక్ష్మ సంపద చాలా కూడా కోల్పోవడం వల్ల మనం వేసేటువంటి ఎరువులు భూమికి అందకపోవడం వల్లనే, అంటే మొక్కలకు అందకపోవడం వల్లనే ఈ యొక్క దిగుబడి లోపల హెచ్చుతగ్గులు వస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే రైతులకు కూడా చాలా ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో ఈ దళారీ వ్యవస్థ చేయడం వల్ల కూడా రైతుకు లాభసాటిగా లేకపోవడం వల్ల నష్టాల పాల్లో ఉంటున్నారండి. సో దీంట్లో పాలేకర్ గారు ఏమని చెప్పారంటే, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే మొక్కకు అందలేని పరిస్థితులు ఉన్నాయో, మనం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ పోషకాలని మనము మామూలుగా మొక్కలకు అందేటువంటి ప్రక్రియ జీవామృతం ద్వారానే అవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో దాంట్లో నేను ప్రత్యేకంగా ఈ 4-5 సంవత్సరాలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం వేసేటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులలో ఫాస్ఫేట్స్ ఉంటాయి. అలాగే సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ కానీ లేకుంటే ఇతర పోషకాలు ఏవైతే మనం అందిస్తున్నామో ఇవన్నీ కూడా ఫాస్ఫేట్ రూపకంగా భూమి లోపల నిల్వలు ఉండిపోతున్నాయి. సో దానికి ప్రత్యేకంగా మనం ఏం చేస్తున్నాము, ఫాస్ఫరస్ను కరిగించడానికి ఫాస్ఫరస్ బ్యాక్టీరియాను మనము వాడుతున్నాము. అలాగే జింకును డైల్యూషన్ చేయడానికి జింకు వాటిని వాడుతున్నాం, అంటే జింక్ డైల్యూటెడ్ బ్యాక్టీరియాస్ వాడుతున్నాం. అలాగే పొటాష్కు సంబంధించిన వాటిని కూడా ఆ బ్యాక్టీరియాస్ వాడుతున్నాం. సో ఈ రకంగా నత్రజనికి స్థిరీకరించినటువంటి వాటిని లేకుంటే నత్రజనిని అందించేటువంటి ఇట్లాంటి ఎరువులు మనము ఈ యొక్క వాటిని వాడుతున్నాం కాబట్టినే ఈ మొక్కలకు అనేది అవి అందుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ జీవామృతం వారించినప్పుడు ఏవైతే ఈ ఫాస్ఫేట్గా మారినటువంటి ఎరువులు ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కకు అందుబాటులోకి ఈ యొక్క సూక్ష్మజీవులు చేస్తున్నాయండి. సో మనం ఏం చేస్తున్నాము, మొదటగా బేసల్ డోస్గా మనము దుక్కి లోపల జింకు వేస్తున్నాము. జింకు వేసిన తర్వాత పంట వేసేటప్పుడు ఏంటంటే ఈ ఫాస్ఫేట్స్ అంటే మనము డిఏపి లాంటివి వాడుతున్నాం కాబట్టి అవి అందులో వేస్తున్నాము. సో ఈ రెండింటి క్రోడీకరణ జరుగుతుంది. అంటే ఈ జింకును ఫాస్ఫేట్ రెండు అదే జింకు ఫాస్ఫేట్ లాగా తయారవుతున్నాయండి. సో జింకు ఫాస్ఫేట్ తయారవడం వల్ల ఏంటంటే ఆ జింకు ఫాస్ఫేట్ అనేది మొక్కకు అందలేనటువంటి పరిస్థితి లోపల అది ఉండడం జరుగుతుంది. సో జింకు అండ్ ఫాస్ఫేట్ ఇవి డబుల్ బాండ్ అండి. పాలేకర్ గారు ఏం చెప్పారు, ఏ మొక్క అయితే డబుల్ బాండ్ అసలే తీసుకొని సింగిల్ బాండ్ తీసుకుంటుంది మొక్క. సో ఇక్కడ సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి, ఈ యొక్క జింకును ఈ యొక్క ఫాస్ఫేట్ని అవి విభజింపజేస్తున్నాయి. సో విభజింపజేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం జీవామృతం పారించినప్పుడు ఈ యొక్క సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి, ఈ యొక్క జింకు ఫాస్ఫేట్ని డివైడ్ చేస్తున్నాయి. డివైడ్ చేసినప్పుడు జింకు ఫాస్ఫేట్ వేరువేరు అయినప్పుడు ఈ మొక్క తీసుకొని ఏపుగా పెరగడానికి ఈ యొక్క లోపం రాకుండా అవి ఏపుగా పెరిగి పూర్తి ఫలస్థాయం ఇచ్చేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. సో దీన్ని ఏంటంటే ప్రత్యేకంగా నా ఫీల్డ్లో నేను గమనించడం జరిగింది. అలాగే కలుపు నివారణ కొరకు కూడా నేను రాధాకృష్ణమూర్తి గారు, అంటే మేక రాధాకృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో చెప్పారు. ఏమనంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సురపాలుడు అలాగే ఇంకొక రైతు ఎవరోనండి, వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒక వృక్ష ఆయుర్వేదం అనేది ఒకటి వాళ్ళు రచించడం జరిగింది. దాంట్లో ఏమని చెప్పారంటే, మొక్క బ్రతికున్నప్పుడు మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందిస్తుంది. మొక్కను కనుక మనము దాన్ని మార్చి కార్బన్ రూపకంలో దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు, అంటే దీన్ని మార్చి మనం ఒక కార్బన్ రూపంలో డైవర్ట్ చేసినప్పుడు అదే విషయాన్ని దాని మొక్క మీద ప్రభావితం చూపెడుతుంది. అది ఎలాగంటే, మన కలుపు సమస్య ఏదైతే మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాలు మనం అనుభవిస్తున్నామో దాంట్లో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆ శాస్త్రంలో ఒక 100 గ్రాముల కలుపు నుండి తీసినటువంటి బూడిద అంటే యాష్, దాన్ని ఒక 100 గ్రాములు తీసుకొని దాంట్లో ఒక 100 గ్రాముల షుగర్ ప్లస్ ఒక 1/2 లీటర్ పాలు, ఈ మూడింటి సమ్మేళనంతో ఒక కలుపు మందు వాళ్ళు అంటే అందులో చేసాయి వాళ్ళు వాడడం జరిగింది. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను శాస్త్రీయంగా దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ బూడిదలో ఏముంటుందండి, కార్బన్ ఉంటుంది. షుగర్లో ఏముంటుందండి, దాంట్లో కూడా C6H12O6 అనేది ఒక కంపౌండ్ ఉంటుంది. పాలల్లో ఏమున్నదండి, లాక్టోస్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇందులో ఉన్నాయి. సో లాక్టోస్లో ఏమున్నదంటే C12H22O11 అనేది అందులో ఒక కంపౌండ్ ఉన్నది. ఈ మూడింటి సమ్మేళనంతో ఒక కెమికల్ కంపౌండ్ తయారైంది. ఆ కెమికల్ కంపౌండ్ మనం పంటలమైన పిచికారి చేసినప్పుడు ఈ ఏదైతే ఫోటోసింథసిస్ జరిగేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క కంపౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే, మనం వాటి నుండే తీసినటువంటి ఆల్కలాయిడ్స్ దీంట్లో ఉండడం వల్ల అది ప్రభావితం వాటి మీదనే చూపెడుతుంది.
సో మనం ఇప్పుడు ఒకటి చూడండి, ఒక బాల్ మనం ఒక గోడకు విసిరినప్పుడు అదే విధంగా ఎంత ముందుకు వేస్తామో అదే ఫోర్స్ తోటి మళ్ళీ బైబ్యాక్ వస్తుంది. సో ఈ కలుపు నుండి తీసినటువంటి ఏదైతే మనము ఈ ఈ యాష్, ఈ కార్బన్ మాలిక్యూల్స్ ఏవైతే మనం కలెక్ట్ చేసామో ఈ మాలిక్యూల్స్ ఏంటంటే అదే పంటకు ఉన్నటువంటి వాటిని డిస్టర్బ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇలాగా వాళ్ళు వెనుకట పూర్వమే ఈ యొక్క కలుపు నివారణ ఏది ప్రకృతి సహజంగా వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే అది అశాస్త్రీయత, దాంతో నిర్మూలించబడది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ నేను మొన్న ప్రయత్నం చేశాను, చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు కూడా దాని మీద ప్రయత్నం చేస్తున్నారు, సత్ఫలితాలు అనేది ఇంకా చూస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు నేను కూడా నాకు వరి లోపల నేను అది చేశాను, దాంతో చాలా మంచి నిర్మూలన జరుగుతుంది. నేను అనేది ఏంటంటే శాస్త్రీయత అంటే మనం చూసే దాన్ని బట్టే అది శాస్త్రీయత అనేది ఉన్నది. పాలేకర్ గారు ఏం చెప్పారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసేటువంటి పద్ధతి కూడా శాస్త్రీయంగానే ప్రకృతి సహజంగా చేస్తున్నారు. ప్రకృతి సహజంగా చేసేది ఏదైనా కూడా శాస్త్రీయతనే. అది ఎందుకంటే వాళ్ళు అనుభవించి చెప్పినట్టు దానికంటే గొప్పేం కాదు. మనం ఏదో 4 బుక్కులు చదువుకొని ఇప్పుడు మనము దానికి శాస్త్రీయత లేదు, నేను చదివిన బుక్కిలే శాస్త్రీయత ఉన్నదంటే అది మన యొక్క మూర్ఖత్వం. సో నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మంచి విప్లవాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని అందరం కూడా, అంటే అందరి బాధ్యత అది, ప్రభుత్వాలది కావచ్చు, శాస్త్రవేత్తలది కావచ్చు, అలాగే రైతులది కావచ్చు, అందరి బాధ్యతగా కనుక మనం దాన్ని చేపట్టినట్లయితేనే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కావచ్చు, లేకుంటే ఇతర పద్ధతులతో చేసేటువంటి ఈ యొక్క సహజ సిద్ధమైన పంటలను పండించే విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు పోయే అవకాశం ఉన్నది. కానీ దీంట్లో ఎవరొక్కరు కూడా అంటే నెగిటివ్ ఫ్యాక్ట్స్ కనుక తీసుకొచ్చినట్లయితే ఇది కుండి పడిపోయే అవకాశం ఉంది. చాలామంది రైతులకు కూడా ఏంటంటే ఇప్పటికి కూడా కొన్ని సందర్భాలలో అపోహలకు గురవుతున్నారు, అసలు పండది లేకుంటే అట్లా నిర్మూలన కాదు అని చెప్పేసి ఈ యొక్క విధానాల వల్ల వాళ్ళు కొంచెం ముందుకు రాలేకపోతున్నారు. సో నేను దయచేసి అందరినీ చెప్పేది ఏంటంటే, నేను కోరుకునేది ఏంటంటే వీటిపైన పరిశోధన చేయండి. మీ స్థాయిలో మీరు చేయండి, మా స్థాయిలో మేము చేస్తాము. ఇప్పుడు సిక్కిం రాష్ట్రం ఉందండి, సిక్కిం రాష్ట్రంలో వాళ్ళు ప్రకృతి సహజంగానే వాళ్ళు పండిస్తున్నారు. అక్కడ ఆహార భద్రత లేదా? ఆహార భద్రత కొరత అక్కడ లేదా? మన రాష్ట్రాలకు వచ్చేసరికి ఇక్కడ ఆహార భద్రత కొరత గురించి చాలామంది శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు, అలాగే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతున్నారు. అందుకే ఇది ఇట్లా ఇంకా నిర్ధారణకు రాలేకపోతుంది. అంటే మేము చాలా సందర్భాలు అడిగాము, ప్రభుత్వం ఎందుకు ఈ పద్ధతులు చేయలేకపోతుంది. ఇప్పుడు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు ఏంటంటే పాలేకర్ గారిని ఒక సలహాదారుగా పెట్టుకున్నారు వాళ్ళ వ్యవసాయ శాఖకి. పెట్టేసుకొని వాళ్ళ ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతుతోటి కూడా వాళ్ళు చేపించేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయొద్దని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని వ్యతిరేకమైన సమాధానాలు చెప్పడం వల్ల మాకేందంటే ఇంకా వీళ్ళకి అవగాహన లేకపోవడానికి మాకు అనిపిస్తుంది. ఇప్పుడు రైతులకు అవగాహన వచ్చి వాళ్ళు సొంతంగా ఎక్కడెక్కడో నేర్చుకొని ఇతర రైతుల పంట పొలాలు వాళ్ళు సందర్శించి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను తప్ప ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించి పెద్దగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భాలు అయితే చాలా తక్కువ. సార్ ఇప్పుడు ఒకటే సార్, ఆర్గానిక్ వ్యవసాయము మన ప్రకృతి వ్యవసాయం కంటే చాలా డేంజరస్ అని ఎందుకు అంటున్నారంటే నేను సింపుల్ చెప్తానండి. మనము ఆర్గానిక్ వ్యవసాయం లోపల వర్మీ కంపోస్ట్ వాడుతున్నాము, అలాగే వేప నూనెలు వాడుతున్నాము, అలాగే ఏంటంటే మనం ల్యాబ్లో తయారు చేసినటువంటి సహజ సిద్ధమైన ఈ యొక్క అంటే బ్యాక్టీరియాస్ వాడుతున్నాం. అంటే సూడోమోనాస్ కావచ్చు, ట్రైకోడర్మా విరిడి కావచ్చు, లేకుంటే లాక్టోబాసిల్లస్, ఇట్లాంటి రకరకాల మనము ల్యాబ్లో తయారు చేసినటువంటి సూక్ష్మ జీవులతోటి ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేస్తున్నాం. పాలేకర్ గారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఎంఎన్సీ కంపెనీలు లబ్ధి పొందడానికి, లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నడవడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు ఒక అంటే ఆధారం ఉండడానికే తప్ప సహజంగా ఏంటంటే రైతుకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఒక ఆవు మూత్రం, ఆవు పేడతోటి చేసుకున్నటువంటి పద్ధతులల్లో కూడా ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాక్టీరియాలు కూడా ఆవు మూత్రం, ఆవు పేడలో ఉన్నాయండి. సో ఇక్కడ ఏంది వాళ్ళు ఏమంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితేనే బాగుంటాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు, వేరే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసేది ఏంది, ల్యాబులలో ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియాలను డెవలప్ చేస్తున్నారు. పాలేకర్ గారు ఏమంటున్నారు, ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి సహజంగానే ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఈ యొక్క సూక్ష్మజీవులు అన్నీ ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా ల్యాబ్లలో తయారు చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా అంతకుముందండి వర్మీ కంపోస్ట్ యూనిట్ ఇంటి దగ్గర కట్టుకున్నాను. ఎర్రలను నేను ఆ యూనిట్లో పెంచేవాడిని. సో అతను ఏం చెప్పారు, పాలేకర్ గారి ఒక మీటింగ్లో అతను ఏం చెప్పారంటే మనము పండించేటువంటి లేకుంటే తయారు చేసేటువంటి ఈ యొక్క వర్మీ కంపోస్ట్లో భారీ లోహాలు ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏమని చెప్పారు, మనం ఎర్రలను మన ఇంటి దగ్గర పెంచడం ఏందండి, భూమిలో సహజంగా ఉండేటువంటి ఎర్రల్ని మనం జీవామృతం బారిచ్చినప్పుడు అవి ఆటోమేటిక్ అవే డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకు కూడా అనిపించింది ఏమనంటే మనం ఇంత ఇబ్బంది పడి చీమల నుంచి వెళ్ళి, తొండాల నుంచి వెళ్ళి, ఎలకల నుంచి వెళ్ళి రక్షించి వాటిని సాగడం ఎందుకు, పాలేకర్ గారు చెప్పినట్టు జీవామృతం బారిస్తే మనకు భూమి లోపల పెరుగుతాయని చెప్పేసి సహజ సిద్ధంగా పెరుగుతాయని చెప్పేసి అన్నారు. సో నేను ఎందుకు ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేశాను. నా ఫీల్డ్లో ఇప్పుడు మీరు పుష్కలంగా ఈ యొక్క సూక్ష్మ అంటే ఎర్రలను కానీ సూక్ష్మజీవులను కానీ చూడొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇదే సార్, ఇక్కడ ఏంటంటే మభ్యపెట్టడమే, రైతులను మభ్యపెట్టడమే, వాళ్ళ యొక్క అంటే విధి విధానాల కొరకు మన రైతులను మభ్యపెట్టడమే. ప్రతి ఒక్క ల్యాబ్లో కూడా ఈ యొక్క సూక్ష్మజీవులను డెవలప్ చేస్తున్నాము, అవి రైతుకు అందిస్తున్నాము. అది ఎంత మొత్తంలో అది అంటే ఆ సూక్ష్మ సంపద రైతుకు అందుతుంది,
వాళ్ళు ఇచ్చేసరికి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందండి. ఏదైతే ఈ బ్యాక్టీరియాస్ తయారు చేస్తున్నారో ల్యాబ్లల్లో అది రైతుకి అందేసరికి ఆ రైతు దాన్ని వాడేసరికి దాంట్ లోపల ఏంటంటే ఆ కాంటెంట్ తగ్గిపోతుంది. సో అక్కడ ఏంటంటే నష్టమే అక్కడ. సో పాలేకర్ గారు ఏమంటున్నారంటే మీరు సహజంగా మీకున్నటువంటి అంటే వనరులతోటే మీరు చేయండి. సో ఇక్కడ ప్రకృతికును ఈ యొక్క ఆర్గానిక్ విధానాల లోపల డిఫరెన్స్ ఇదేనండి. ప్రభుత్వాలు ఎందుకు ఆర్గానిక్ దాన్ని ప్రోత్సహిస్తున్నారంటే వేప నూనె వాడమని వాళ్ళు చెప్తున్నారు. పాలేకర్ గారు ఏమని చెప్తున్నారు, మీరు వేప కషాయం తయారు చేసుకుంటే వేప నూనెలో ఏదైతే ఎట్లా అయితే పనిచేస్తుందో ఇది కూడా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం కొనుక్కునడం అనేది షాపులకు వెళ్ళి కానీ లేకుంటే ఇతర వాటిని బతికించడానికి మనం రైతుని ఇబ్బంది పెడుతున్నాం తప్ప మీరు సహజంగా దొరికేటువంటి వాటిని మాత్రం మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి పాలేకర్ గారు చెప్తున్నారు. సార్ యాక్చువల్గా నేను ఇప్పటివరకు 2000 సంవత్సరం నుంచి నేను ఒక వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2010 వరకు నేను కెమికల్ వ్యవసాయమే చేశాను నా భూమి లోపల. చేసినప్పుడు ఏంటంటే నేను ఎంత ఎరువులు వేసినా ఎంత పెట్టుబడి పెట్టినా కూడా నేను క్యాల్కులేట్ చేసినప్పుడు ఎకరాన ఒక 15,000 నుండి 20,000 కంటే ఎక్కువ ఆదాయం తీయలేని పరిస్థితిలో ఉండేది. కొన్ని సందర్భాలలో అంటే ఏ పంటలైనా వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కూరగాయలు కావచ్చు. ఎందుకంటే ప్రకృతి పరిణామాలే కావచ్చు, మార్కెట్ దళారీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే నేను పెట్టిన పెట్టుబడి కావచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే నాకు ఎకరాన 15,000 కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఒక సందర్భంలో ఒక శాస్త్రవేత్త కూడా చెప్పారు, ఏంది మనం వేసేటువంటి విపరీతమైన ఎరువుల వల్ల పురుగు మందుల వల్ల భూమి యొక్క సహజత్వం కోల్పోతుంది, భూమి లోపల సూక్ష్మ సంపద కూడా చాలా నష్టపోతుంది. దీనివల్ల ఏంటంటే రాబోయే తరాలకు మనం ఇచ్చేటువంటి భూములలో సారం తగ్గిపోయి వాళ్ళకి పంటలు పండే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని మార్పు చేర్పులు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఆర్గానిక్ లోపల మనం పంటలు పండిస్తే తప్ప ఈ మార్పు రాదని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగింది. సో దానికి ఏం చేయాలని చెప్పేసి నేను అప్పుడు ఆ శాస్త్రవేత్తను అడిగినప్పుడు మీరు వర్మీ కంపోస్ట్ యూనిట్ కట్టుకోండి, ప్లస్ ఈ వేప సంబంధించినటువంటి వేప నూనెలు కావచ్చు, లేకుంటే ఈ ల్యాబ్లో తయారయ్యేటువంటి బ్యాక్టీరియాలు కావచ్చు మీరు వాడండి. వాడినప్పుడు ఏంటంటే మీరు ఆర్గానికల్గా అంటే పద్ధతులు అవలంబిస్తారో మీరు అవలంబిస్తే అదొక ఆర్గానిక్గా మారిపోద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను 2010 నుంచి 2013 వరకు నేను ఇంటి దగ్గర ఒకటి యూనిట్ కట్టుకున్నానండి, వర్మీ కంపోస్ట్ది. కట్టేసుకొని దాంట్లో పెంట పోసి దాంట్లో ఎర్రలు వేసి సహజంగా ఉన్నటువంటి మామూలుగా ఎర్రలు వేసి ఈ ఎర్రల ద్వారా నేను పండినటువంటి ఎరువును తీసుకొచ్చి పంట పొలంలో చల్లుకునేవాడిని. సో పంట పొలంలో చల్లుకున్నప్పుడు నాకు అందులో కూడా ఆదాయం వచ్చింది, రాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు తృప్తి ఏంటంటే నేను ఎటువంటి ఎరువులు వేయకుండా ఈ యొక్క సేంద్రియ పద్ధతుల ద్వారా నేను పంటలు పండిస్తున్నాను ఒక తృప్తి అనిపించింది. ఎప్పుడైతే నేను 2013లో ప్రకృతి ఈ వ్యవసాయం గురించి పాలేకర్ గారు అక్కడ శిక్షణ తరగతి వరంగల్లో పెట్టారో నేను అక్కడ వెళ్ళినప్పుడు పాలేకర్ గారు ఒకటే చెప్పారు, ప్రకృతి వ్యవసాయం లోపల మనకు సహజంగానే ఉండాలి. ఏదైనా కూడా మనం ఏంటంటే ప్రత్యేకంగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు, లేకుంటే మనం సృష్టికర్తలం కాదు. ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా సహజంగా దాన్ని వాడుకున్నట్లయితేనే దానికి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా అంటే ఆ విషయాల మీద చాలా ఆసక్తి అనిపించింది. ఒక ఆవుతోటి 30 ఎకరాలు సాగేందనేది ఫస్ట్ నేను ఆలోచనలో పడ్డాను. అదేవిధంగా ఎర్రలను మనం ఎక్కడో జాది మనం దాని యొక్క ఎరువును మనం పొలంలో వాడడం ఏంది, ఎర్రలు అనేది సహజంగా భూమిలో ఉంటాయి. మనం ఏంటంటే జీవామృతాలు బారించినప్పుడు వాటికి ఆకర్షితమై ఆ యొక్క భూమి లోపల వాటి యొక్క సంఖ్య అవి పెరుగుతాయి అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఈ వర్మీ కంపోస్ట్లో నేను తయారు చేసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాడిని. చీమలు వచ్చి ఆ యొక్క ఎర్రలను తినేటివి, అలాగే ఈ తొండలు, అలాగే ఎలుకలు, ఈ రకరకాల ఇబ్బందులు పడి ఆ నీళ్లు వాటర్ కొట్టడం ఇవన్నీ మేనేజ్ చేయడం ఇదంతా నాకు అరే సార్ చెప్పింది మరి అది సాధ్యమేద్దా అని చెప్పేసి కొంచెం నేను ఆలోచించాను. బట్ నేను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశానో దాన్ని ఈ జీవామృతాలు నా పంట పొలాలకి ఇచ్చినప్పుడు అన్ని పంటలకి ఇచ్చినప్పుడు ఏంటంటే దాని లోపల మార్పు చేర్పులు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మొక్కజొన్న అండి. చాలామంది కూడా ఏమంటున్నారంటే మొక్కజొన్న ఆహారం ఎక్కువ తీసుకుంటుంది, పంట బండది, మనకు సరుకు అనుకూలమైన దిగుబడి రాదని చెప్పేసి అంటున్నారు. కానీ నేనేంటంటే చేశాను, అది దేని మీద చేశాను, ఇంతకుముందు నేను నార్మల్గా మామూలుగా అంటే హైబ్రిడ్ మొక్కజొన్న మీద నేను ప్రయత్నం చేశాను, మంచి దిగుబడి వచ్చింది. అలాగే ఇప్పుడు ఇదేంటంటే విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి మొక్కజొన్న అండి, మేల్ ఫీమేల్. దీంట్లో కూడా ఒక ట్రయల్ కింద చేశాను, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నా చుట్టుపక్కల రైతులు కెమికల్ వేస్ట్ చేశారు, నేను సహజంగా దీన్ని వేశాను. కానీ చూడండి వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏం లేదు. సో భూమి కనుక మనకు సేంద్రియ కర్బనం కనుక పెరిగినటువంటి భూమి లోపల ఏ బ్రీడ్ పెట్టినా కూడా, హైబ్రిడే కావచ్చు, దేశీ కావచ్చు, ఏ బ్రీడ్స్ పెట్టినా కూడా మనకు మంచి అనుకూలమైన దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. సరే ఇప్పుడు పాలేకర్ గారు ఏమేమి చెప్పారంటే ఒక ఎకరాకి మనకు కావాల్సింది జీవామృతానికి ఒక 10 కిలోల పేడ, ఒక 10 లీటర్ల ఆవుమూత్రం అండి. చాలామంది ఏమంటున్నారంటే ఒక ఎకరంతో ఒక ఆవుతోటి 30 ఎకరాలు సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ అది అంటే ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలండి. పాలేకర్ గారు దాన్ని ఎట్లా నిరూపించారంటే ప్రతిరోజు ఒక ఆవు ఒక 10 నుండి 12 కిలోల పేడ పెడుతుంది, ఒక 8 నుండి 10-12 లీటర్ల వరకు మూత్రాన్ని ఇస్తుంది.
అయితే అవి మనకేంటంటే దాన్ని బేస్ చేసుకొని అతను చెప్పారు. అంటే మనకు ఒక జీవామృతం తయారు చేసుకోవడానికి ఏదైతే మనం ముడి సరుకు వాడుతున్నామో, అంటే ఆవు యొక్క ఈ గోమూత్రం గోమయం వాడుతున్నామో దాన్ని బేస్ చేసుకొని అతను చెప్పారు. ప్రతిరోజు అది ఇస్తుంది కాబట్టి మనం ప్రతి ఎకరాకి మనం బారిచ్చినట్లయితే భూమి లోపల సహజంగా ఈ సూక్ష్మజీవులు సూక్ష్మ సంపద పెరుగుతాయని చెప్పేసి దాన్ని క్యాలిక్యులేట్ చెప్పారు. అయితే ఇప్పుడు చాలామంది రైతులు ఏమంటున్నారంటే, సార్ మాకు పట్టినా కూడా మాకు కలెక్ట్ కావట్లేదు అంటే, ఆయన మొత్తం అంటే ఆ ఒక్క రోజుకి ఆవు ఎంత విసర్జించుతుంది అనే దాని మీద ఆయన క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. ఇప్పుడు కొన్ని దిక్కులు ఏంటంటే ప్రత్యేకంగా దాని కొరకే నిల్వ చేసి షెడ్లు కట్టి ప్రత్యేకంగా పొద్దుంచాలి సాయంత్రం వరకు ఆవును కనుక అందులో నిల్వ చేస్తే మనం అనుకున్నటువంటి 10 లీటర్ల మూత్రం 10 కిలోల పేడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో అపోహలు ఏం లేదండి. మనం ఏం చేస్తాము, రాత్రిపూట మాత్రమే షెడ్లో కలెక్ట్ అయిన పేడను మూత్రమే మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే పొద్దంతా మనం మేపడానికి తీసుకెళ్తున్నాం. సో అట్లాంటి కాడ అక్కడ తేడా ఏమవుతుంది, మనకు బయట విసర్జించినటువంటి పేడను మూత్రం మనము లెక్కించలేకపోతున్నాం. సో అక్కడ ఏంటంటే ఒక్క ఆవుతోటి 30 ఎకరాలు సాగుబాటు కాదనేది ఒక అపోహ ఉంది. కానీ ప్రత్యేకంగా ఆయన క్యాల్కులేటెడ్ చెప్పారంటే ఒక ఆవు రోజు ఇచ్చే అటువంటి ఈ పేడ మూత్రంతో మనం చేయొచ్చు అనేది చెప్పారు. కానీ చేయొచ్చండి సార్. ఇప్పటివరకు మనకేంటంటే దేశీ విత్తనాలతోటే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఈ దేశీ విత్తనాల లోపల ఏంటంటే తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి వాటి యొక్క అంటే మూలకాలు అవి అని చెప్పేసి చాలామంది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ రైతుల లోపల ఏంటంటే ఇప్పటికీ ఇంకా అపోహలు పోలేదు. ఎందుకంటే వాళ్ళకంత అవగాహన కలగలేదు. ఈ ప్రకృతి విత్తనాలు అంటే ప్రకృతి సహజంగా దొరికేటువంటి విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి, లేకుంటే వాళ్ళకి అందుబాటులో లేకపోవడం ఒకటి, లేకుంటే వాటి మీద వీళ్ళు ఇంతవరకు ఎక్స్పెరిమెంట్ చేసిన వాటిని ప్రచారం చేయకపోవడం ఒకటి. ఇప్పుడిప్పుడే కొద్దిగా అవగాహనలోకి వస్తున్నారు కాబట్టి చాలామంది రైతులు కూడా ఈ హైబ్రిడ్లనే వాడుతున్నారు. ఈ హైబ్రిడ్లను వాడినప్పుడు అసలు పండదా ప్రకృతి సహజంగా అనేది వాళ్ళకు ఒక అపోహ ఉంది. సో నేను 2013 నుంచి చేస్తున్న వాటికి నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఈ యొక్క హైబ్రిడ్లను నేను కూడా ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయకూడదు, ఒకవేళ చేస్తే పడదా ఇది ఒక మెసేజ్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ట్రయల్ చేశాను. బట్ ఏంటంటే నాకు ఒకటే అనిపించింది, ఎప్పుడైతే మనం భూమిని కన్వర్షన్ చేస్తామో, అంటే మన యొక్క సేంద్రియ కర్బనం పెంచడానికి కానీ సూక్ష్మ సంపద పెరగడానికి కానీ లేకుంటే మనం ఆచరించేటువంటి సహజత్వ పద్ధతుల వల్ల భూమి లోపల పోషకాలు కానీ మొక్కకు అందుబాటులో ఉన్నప్పుడు ఎటువంటి బ్రీడ్ అయినా, అంటే దేశవాళీ రకాలు కావచ్చు, హైబ్రిడ్ వెరైటీస్ కావచ్చు, లేకుంటే డెవలప్డ్ వెరైటీస్ కావచ్చు, ఏ వెరైటీస్ రైతుకు అందుబాటులో ఉంటే ఆ వెరైటీస్ అన్నీ కూడా మనం సహజంగా ప్రకృతికి సహజంగా పండించవచ్చు అనేది ఈ యొక్క నిదర్శనం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కజొన్న నేను ఏం ఎరువులు వేయలేదు. దీనికి WDC వేస్ట్ డీకంపోజర్ను నేను ఇంతకుముందు పంటను వేసినప్పుడు దున్నేటప్పుడు దాంట్లో స్ప్రే చేశాను. తర్వాత ఏంటంటే దాన్ని రోటోవేటర్ తోటి దున్నడం జరిగింది. తర్వాత ఒక 2 సార్లు నేను ఇప్పుడు డ్రిప్ తోటి వేశానండి. ఇది ఈ డ్రిప్ ద్వారా నేను వేస్ట్ డీకంపోజర్ ఇచ్చాను. అలాగే జీవామృతం కూడా నేను దీనికి అందించడం జరిగింది ఒక 2-3 సార్లు. ప్లస్ మొగి పురుగు అనేది రాకుండా నేను ఏంటంటే దశపత్ర కషాయం స్ప్రే చేసుకోవడం జరిగింది. కలుపుకు కూడా ఎటువంటి నేను అంటే మందులు ఇట్లా వాడకుండా నేను సహజంగా పెరిగినటువంటి కలుపును చేతి ద్వారా తీయడం జరిగింది. సో ఇట్లా మనం ఏంటంటే ఖర్చు అనేది చాలా తగ్గించుకోవడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే భూమి బలవర్ధంగా అయినప్పుడు మనం ఏది పెట్టినా కూడా పండడానికి ఆస్కారం ఉంది. సో ఫస్ట్ రైతు మిత్రులు నేను కోరేది ఏంటంటే రకరకాల విత్తనాలు ఎక్కడెక్కడికో పోయి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొచ్చుకొని వేస్తున్నారు. కానీ ఆయన భూమి లోపల ఎంత బలం ఉన్నది, ఆ పంట పెట్టినప్పుడు అంత దిగుబడి వస్తుందా లేదా అనేది ఆలోచించలేదు. సో రైతు మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఫస్ట్ భూమిని బలవర్ధంగా చేయండి. భూమిని బలవర్ధంగా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏ విత్తనం పెట్టినా ఏ పంట పెట్టినా కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి నా పంట పొలాల లోపల నేను స్వయంగా అనుభవించడం జరిగింది. నేను సహజంగా ఏంటంటే 2013లో 1 ఎకరము వరి వేశాను, ఒక 2 ఎకరాల పత్తి పెట్టానండి. అప్పుడు పెట్టినప్పుడు నేను సహజంగా ప్రకృతి వ్యవసాయంలో నేను చేసినటువంటి పద్ధతుల వల్ల ఎప్పుడైతే ఎరువులు వేస్తామో, ఎప్పుడైతే మందులు కొట్టినప్పుడు ఏంటంటే మొక్క తొందరగా ఎదగడము, తొందరగా అంటే నీట్గా అవడము ఇట్లాంటివి నేను గమనించడం జరిగింది. అయితే నా పత్తి చేను లోపల నేను సూక్ష్మజీవులు జీవామృతాలు బారియడం వల్ల అక్కడ ఏంటంటే ఎదుగుదల కొంచెం చిన్నగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క మెత్తదనం అనేది కొంచెం మామూలుగా ఉండేది, అంటే చూడడానికి ఇంపుగా ఉండకపోయేది పంట చేను. కానీ ఒక 3 నెలల తర్వాత అంటే పంట ఎప్పుడైతే కాత పూతకు వచ్చినప్పుడు పక్క చేనులో అంటే రసాయనిక పద్ధతులు చేసేటువంటి పద్ధతుల వల్ల మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని భూమి నుండి అందించలేకపోయింది భూమి. అదే నేను ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు ఈ సూక్ష్మ సంపద నా భూమి లోపల పెరిగి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు అందుకుంటూ అది ఎంతవరకు పెరిగిందంటే నాకు రసాయనిక వ్యవసాయంలో చేసినప్పుడు నా పంట చేను లోపల దాదాపు 4-5 ఫీట్ల కంటే మొక్క ఎప్పుడు పెరగలేదండి పత్తి మొక్క. అట్లాంటిది ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు 7 ఫీట్ల పైన పెరిగిందండి. నేను అనుకున్నటువంటి దిగుబడి కూడా ఒక 5 క్వింటాలు వస్తే సరిపోద్దు అని అనుకున్నటువంటి సందర్భంలో 15 క్వింటాల దిగుబడి దాటింది. సో ఇదే నాకు ఒక నిదర్శనం అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కజొన్న చూడండి, ఇప్పుడు పక్కా రసాయనిక చేసినప్పుడు ఏంటంటే దీనికంటే ఇంకొక ఫీట్ ఎక్కువ ఉందండి.
ఫీట్న్నర ఎత్తులో ఉంది. ఇంకోటి ఏంది, వాళ్ళు ఎరువులు వేసినప్పుడు ఏంటంటే గడ్డి కూడా బాగా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా కలుపు సమస్య కూడా చాలా తక్కువనే ఉంది, ఎత్తు తక్కువనే ఉంది. మనకు కావాల్సింది ఏంది, దిగుబడి అండి. ఎత్తు పెంచుకొని లేకుంటే ఇప్పుడు ఎరువులు వేసినప్పుడు ఏంటంటే పచ్చదనం ఎక్కువ వస్తుంది. పచ్చదనం ఎక్కువ వచ్చినప్పుడు పురుగులు ఆశించే సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం అన్నిటిని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. సహజంగా పెంచుతున్నాము, సహజంగా వచ్చేటువంటి దిగుబడి మాత్రమే తీసుకుంటున్నాము. సో దీంట్లోపల ఏంటంటే గమనించవచ్చు, పచ్చ చేను అది అన్నిటికీ డిస్టర్బెన్స్. అది ఎత్తు పెరగడం వల్ల గాలి దుమారం వచ్చినా కూడా ఇప్పుడు మొక్కలు పడిపోయే అవకాశం ఉంది. పచ్చగా ఉండడం వల్ల పురుగులను ఆకర్షించేటువంటి గుణం కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, తెగులు రావచ్చు, మొక్క బలహీన పడిపోయి తెగులు వస్తాయి, పురుగులు వస్తాయి. ఎన్ని మందులు కొట్టినా కూడా ఇంకా బలహీనమైపోయి పురుగును కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. నేను దశపత్ర కషాయం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మొగి పురుగు అనేది చాలా మటుకు కంట్రోల్ అయిందండి. ఇలా నా పక్కపంటి రైతులు రకరకాల రసాయనిక మందులు కొట్టారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క పురుగు కంట్రోల్ కాలేదు. మళ్ళీ చివరికి వచ్చేసి నా చుట్టుపక్కల ఒక 2-3 రైతులు నా యొక్క దశపత్రి కషాయం వాడి వాళ్ళ యొక్క మొగ్గు పురుగును నివారించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు సహజంగా అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు అంటే ఈయన చేసేటువంటి పద్ధతుల వల్ల లాభం ఉన్నదా లేదా అని నా యొక్క పంట పరిశీలన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అవగాహనకు వస్తున్నారు. సో రాబోయే రోజులలో కూడా నా చుట్టుపక్కల రైతులు కూడా పెద్ద మొత్తంలో మారడానికి ఆస్కారం కూడా ఉంది. ఇప్పటికి వాళ్ళు ఏంటంటే 1-2 డోసులు తగ్గించుకున్నారు. 4 డోసులు వేసే కాడ 2 డోసులు వేసే అరే ఆయనకు బండుతుంది, మనం ఎందుకు బండతలేమని ఒక ఆలోచనలో పడ్డారు. సో ఇది ఒక మంచి నాంది నాకు. అంటే నేను ఇచ్చేది ఏంటంటే పంట ఎత్తు పెరిగి పచ్చగుండి మనకు దిగుబడి ఎక్కువ వస్తాయని ఒక అపోహలో ఉన్నారు. కానీ ఎత్తు పెరిగిన దానికి బలం తక్కువ, గాలికి పడిపోయే అవకాశం ఉన్నది. పచ్చగా ఉన్నదానికి పురుగుల తాకిడి ఎక్కువ, తెగుళ్ళ తాకిడి ఎక్కువ, రకరకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా ఏం ఆలోచించకండి, సహజంగా పెంచేటువంటి పద్ధతులు పెంచండి. మీరు ముఖ్యంగా భూమిని బలవర్ధంగా చేసేటువంటి ఈ పెంటలు పూస్తారా, ఆకులు కలుపుతారా, లేకుంటే జీవామృతాలు బారిస్తారా, లేకుంటే ఘనజీవామృతాలు వేస్తారా, మీరు ఏ పద్ధతులు వేస్తారో చేయండి. కానీ భూమిని బలవర్ధకం చేయండి. మొక్క బలంగా పుట్టినప్పుడే బలమైన ఆహారాన్ని ఇస్తుంది, బలంగా ఏపుగా పెరుగుతుంది, మనకు అనుకున్నటువంటి దిగుబడి వస్తుంది. నేను ఈ యొక్క హైబ్రిడ్కు పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నా చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనోత్పత్తి ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా హుజరాబాద్ డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ విత్తనోత్పత్తి అంటే దాదాపు భారతదేశంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో విత్తనోత్పత్తి ఎక్కువ జరుగుతుంది. విత్తనోత్పత్తి ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే చాలామంది రైతులు కూడా ఈ యొక్క పద్ధతులకే వెళ్తున్నారు, విత్తనోత్పత్తి దిశగానే పోతున్నారు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంగా పోతున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ యొక్క విత్తనోత్పత్తిని కూడా మనం సహజంగా పండిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. అంతే తప్ప నేనేదో మనము దేశవాళీ రకాలను వాడొద్దని కానీ లేకుంటే వాటిని ప్రోత్సహించలేమనేది కానీ నా రైతు మిత్రులు చాలామంది అంటూ ఉంటారు. ఇప్పటికీ దేశవాళీ వెరైటీనే మనం ప్రోత్సహించాలని చెప్పేసి అంటున్నారు. కానీ వస్తుంది ముందు కాలం లోపల అంటే మన దేశవాళీ వెరైటీలనే మనము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాము. ఎందుకంటే మన దేశ సంపదను మనం కాపాడుకునే బాధ్యత మన అందరి రైతుల మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది ఒకటి చేస్తాము. కానీ నేనేం చేశానంటే ఇది ఒక ట్రయల్ మాత్రమే చేశాను. అంటే హైబ్రిడ్ వెరైటీస్ లోపల మొక్కజొన్న పండుతుందా పండదా, చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు లేకుంటే రైతు మిత్రులు ఏమన్నారంటే ఆహారం ఎక్కువ తీసుకుంటుంది మొక్కజొన్న, సహజంగా పండుతుందో పండదో అని ఒక అపోహ ఉన్నది. కానీ చూద్దాం, పండితే పర్వాలేదు, లేకుంటే పండిద్దామని ఒక ప్రయత్నం చేశాను. సో ఇక్కడ మా ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. సరే మీరు చేయండి సార్, మీరు మీ పద్ధతులనే చేయండి. ఈ పద్ధతి కనుక మనము సక్సెస్ అయితే కనుక నేను ఇంకా రైతులకు కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఎరువులు పురుగు మందులు వాడమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆయనకు అది కూడా ఇష్టం లేదు. అట్లా విపరీతమైన ఎరువులు పురుగు మందులు వాడిచ్చి నేను విత్తనాన్ని తయారు చేసి మార్కెట్ చేసుకోవాలని అట్లాంటి ఆయన దురుద్దేశం లేదు. ఆయన కూడా అవగాహన వచ్చింది అతనికి కూడా. అంటే తక్కువ ఎరువులు వేసి తక్కువ పురుగుల మందులు వాడి మనం నాణ్యమైన పంటలు పండించాలనే ఒక అవగాహనకు వచ్చింది. కాబట్టి మీరు మీ పద్ధతిలో చేయండి, తర్వాత దాని దిగుబడి ఎట్లా వస్తాయని చూసి తిని ప్రచారం చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఇప్పుడు ఈ ఉన్న మొక్కజొన్న చేనుకి సహజంగా రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే బేసల్ డోస్గా డిఏపీలు ఒక 2 డిఏపీ బస్తాలు ఇస్తారండి ఎకరానికి. ఒక ఎకరానికి 2 డిఏపీ బస్తాలు ఇస్తారు. 2వ డోసుగా పొటాషియం యూరియా వేస్తారు. తర్వాత 3వ డోసులుగా ఒక యూరియా అట్లాంటి వాడుతూ ఉంటారు. సో ఇలాగా ఒక 3-4 సందర్భాలలో ఈ యొక్క ఎరువులను వేస్తూ ఉంటారు. అలాగే పురుగుల నిర్మూలన కొరకు, తెగుల నిర్మూలన కొరకు ఒక 2-3 సార్లు మనం ఏంటంటే ఈ యొక్క రసాయనాలు కూడా వాడడం జరుగుతుంది, ఎరువులు పురుగు మందులు కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను వాళ్ళకు అయినటువంటి ఖర్చును నేను ఎట్లా నిర్మూలించుకున్నానంటే ఎటువంటి ఎరువులు వేయకుండా, అంటే వాళ్ళు వేసినటువంటి డిఏపీలు కావచ్చు, పొటాష్ కావచ్చు, యూరియా కావచ్చు వేయకుండా నేను జీవామృతం పారించడం జరిగింది. సో అక్కడ నాకు ఆదాయం అనేది మిగిలిపోయింది. రెండోది ఏంటంటే నేను దశపత్రి కషాయం ఏదైతే నేను తయారు చేసుకున్నానో దాంతో పురుగులను తెగులను నివారించుకోగలిగాను. వాళ్ళు ఏం చేశారు, మార్కెట్లోకి పోయి పురుగు మందులు తీసుకొచ్చుకున్నారు. సో వాళ్ళ ఖర్చు పెరిగింది. ఇక్కడ నేను ఖర్చు తగ్గించుకున్నాను. విత్తనం అంటే మామూలుగా వాళ్ళు ఆర్గనైజర్ ఇస్తారు, మేము కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ ఎరువుల పురుగు మందుల ఖర్చు నేను పండించినటువంటి పంటలో తగ్గింది. వాళ్ళకి ఏంటంటే ఆ ఖర్చు యథావిధిగా వాళ్ళకు ఉండడం జరిగింది.
కాకపోతే ఒక అపోహ వాళ్ళకి ఏంటంటే ఎరువులు పురుగు మందులు వాడితేనే పంట పండుతుంది అనేది ఇంకా కొంతమంది రైతుల లోపల, ఇంకా కొంతమంది చాలామంది రైతుల లోపల ఉన్నది. సో వాళ్ళకు ఎరువులు పురుగు మందులు వాడకుండా కూడా ఈ విత్తనోత్పత్తి మనం చేయొచ్చు. ఒకవేళ వాడినా కూడా ఒక డోసు వేసుకున్నా కూడా మిగతా డోసులు మనం తగ్గించవచ్చు. ఇలా క్రమేపీ కొద్దిగా మన భూమిని బలవర్ధకం చేసినప్పుడు ఏ పంటనైనా పండించుకోవచ్చు అనేది ఇప్పుడు నేను ట్రయల్గా చూపెట్టడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒక ఎకరాన ఇప్పుడు మా ఆర్గనైజర్ ఏం చెప్పారంటే ఈ వెరైటీ కావేరి వెరైటీ అండి, దీంట్లో వచ్చేసిందంటే 40 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పేశారు. దీన్ని వాళ్ళు 1800 రూపాయలకు క్వింటాల్ చొప్పున తీసుకుంటున్నారు. అయితే మనకేందంటే ఈ యొక్క 40 క్వింటాలకి 1800 రూపాయల చొప్పున మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకేందంటే వచ్చే ఆదాయం ఏదైతుందో దాంట్లో కనుక ఖర్చులు తీసినట్లయితే ఒక ఎకరాన 40 నుంచి 50,000 ఒక రైతుకు మిగులుతుందండి. అయితే ఇక్కడ నేను నా పద్ధతిలో నేను చేసినప్పుడు ఏంటంటే నాకు ఇంకా పెద్ద మొత్తంలో ఒక 10,000 రూపాయలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంది. అంటే నేను ఆదాయం గురించి చెప్పట్లేదు. వాళ్ళు 40 పండిస్తే నాకు 30 వచ్చినా పర్వాలేదు. కానీ ఇక్కడ నాకేంటంటే సహజంగా పండించుకుంటున్నా, నా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా, నాణ్యమైన పంట పండిస్తానండి. ఇప్పుడు ఇలా నేను ఒక ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను, సహజంగా వచ్చినటువంటి విత్తనం గింజ గట్టిగా ఉంటుంది, అది ఎటువంటి రోగానికి లోను కాకుండా బలవర్ధకంగా ఉన్నది, రెసిస్టెంట్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే సమాజానికి కానీ కంపెనీస్కి కానీ నేను ఒక బలవర్ధకమైన నాణ్యమైన విత్తనాన్ని నాతోటి రైతు మిత్రులకు ఈ పద్ధతి ద్వారా అందించగలుగుతానండి. నెట్ ప్రాఫిట్ ప్రకృతి సహజంగా చేసిన వాళ్ళకే ఉంటుందండి. ఎందుకనంటే మనకు ప్రకృతి సహజంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఈ యొక్క పద్ధతిలో పండించినటువంటి పంటలే నిలబడగలుగుతున్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఖర్చు అనేది తగ్గిపోతుంది, అక్కడ రైతు ఆర్థికంగా డెవలప్ అవుతున్నాడు. మూడోది ఏంటంటే సమాజానికి మంచి నాణ్యమైన ఆహారాన్ని ఇస్తాడు కాబట్టి డిమాండ్ చేయగలుగుతున్నాడు. అంటే నేను ఇంత రూపాయలకే నేను నా యొక్క సొమ్మును అమ్ముతాను, నా యొక్క దినుసును అమ్ముతానని ఒక డిమాండింగ్లో ఉన్నాడు. కాబట్టి ఈ 2-3 కారణాల వల్ల మనకైనా ఆదాయం అనేది ఎక్కువ ఉండే అవకాశం కంపల్సరీ ఉందండి. అంటే నేను అనుభవించి చెప్తున్నాను, ఇది ఏదో నేను మాటలకు చెప్పడం లేదు. ఖర్చులు తగ్గుతున్నాయి ఒకటి. రెండోది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను కూడా మన పంటలు తట్టుకుంటున్నాయి. మూడోది ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉంది, ఎందుకంటే నాణ్యమైనది మనం ఇస్తున్నాం. ఈ 3 కాన్సెప్ట్ లోపల ఎట్టి పరిస్థితిలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఆదాయం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, రసాయనికాల పద్ధతిలో పండించినటువంటి దినుసుని మార్కెట్లో ఏంటంటే ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళాల్సిందే, మార్కెట్ దళారులు పెట్టాల్సినటువంటి లేకుంటే ప్రభుత్వం కేటాయించినటువంటి మద్దతు ధరలకే మనం అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ప్రకృతి సహజంగా పండించినటువంటి పంటలకి రైతు నిర్ణయిస్తున్నాడు ధర, డిమాండ్ ఉంది మార్కెట్లో, అందుబాటు ఇంకా మేము అందట్లేదండి. వాళ్ళు అడిగినప్పుడు అంటే నా దగ్గర అయిపోయింది, అరే మీరు మొదలు అడిగితే బాగుండేది అని చెప్పేసి మేము అంటున్నామంటే ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఈ యొక్క పంటకి ఆదరణ ఎక్కువ ఉంది. చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. ₹1 ఎక్కువైనా పర్లేదు కానీ మేము మంచి ఆహారం తీసుకుంటున్నాము, హాస్పిటల్లో పెట్టే డబ్బుల ఖర్చు అంతా కూడా మేము పంట మీద పెట్టుకొని మంచి నాణ్యమైన తిండి తింటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే సమాజం లోపల ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఈ ప్రకృతి రైతులు పండించినటువంటి వాటి మీదనే ఆదాయం ఎక్కువ వస్తుందండి. సార్, నేను చాలా సందర్భాలలో ఏమంటున్నారంటే శాస్త్రవేత్తలు కూడా అంటే వాళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకుంటే ఈ యొక్క పథకాలు వచ్చడం వల్ల రేపటి కాలంలో మాకు ఉపాధి కోల్పోతామని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఒక పద్ధతి అంటే మార్పు వచ్చినప్పుడు దాంట్లోపల శాస్త్రీయంగా దాన్ని ప్రతి ఒక్కటి కూడా పరీక్షించి క్షుణ్ణంగా, అది ప్రభుత్వ తరపునే కావచ్చు లేకుంటే వాళ్ళ సొంత పరిశీలనతోటే కావచ్చు, వాళ్ళు చేసినప్పుడు దాంట్లోపల వచ్చిన మార్పు చేర్పులను కనుక మనము సమాజానికి అందించినట్లయితే లేకుంటే రైతు మిత్రులకు కనుక తెలియజేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి అంటున్నానండి. కానీ పూర్తి అవగాహన లేని అటువంటి మాటలు మాట్లాడడం వల్ల, ఎందుకంటే కొంతమంది రైతు మిత్రులు ఇది అంటే వాళ్ళు చెప్పే మాటలకే ఇప్పటికి ఇంకా ఆదరణ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు హరిత విప్లవం వచ్చినప్పుడు వాళ్ళే ఎరువులు వేయమన్నారు, వాళ్ళే ఎరువులు వేయించారు, ఈ పద్ధతికి మార్చారు. కానీ క్రమేపీ అది రైతు ఏంటంటే ఆ యొక్క పద్ధతులు అవలంబించడం వల్ల ఈరోజు భూమిలోని సహజత్వం కోల్పోవడం జరిగింది. కానీ ఇక్కడ రైతులు కూడా కొంచెం పొరపాటు ఉన్నది లేండి, మొత్తాన్ని శాస్త్రవేత్తలను కూడా తప్పుపట్టేది ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఏంటంటే శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ ప్రోత్సాహకరంగానే మాట్లాడాలండి. ఎట్లా అంటే ప్రకృతి సహజంగా పండించేటువంటి రైతుల దగ్గరికి అవగాహన కల్పించడం ఒకటి, అలాగే వాళ్ళు పండించినటువంటి పద్ధతులను చూపెట్టి ఆ పంటలను పరిశీలింపజేస్తే తప్ప దీని లోపల మనం ఏంటంటే అంటే ముందుకెళ్ళేటువంటి సందర్భాలు లేవండి. సమాజం అన్నప్పుడు అన్ని వ్యక్తిత్వాలతోటి కలిపినటువంటి భావాలతోటి కలిపినటువంటి వ్యక్తులు ఉంటారు. సో మంచిని గ్రహించిన వాళ్ళు ఏంటంటే ఈ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను ఒక రైతుగా నేను ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అంటే నాకు ఒక అవగాహన వచ్చింది. ఏమని, నేను చేసేటువంటి పద్ధతుల వల్ల అన్ని రకాలుగా నష్టమే చేస్తున్నాను, భూమికి నష్టం చేస్తున్నాను, పర్యావరణానికి నష్టం చేస్తున్నాను, నా తోటి అంటే ఎవరైతే నా పంటలను అంటే దాన్ని ఆస్వాదిస్తారో లేకుంటే తింటారో వాళ్ళకు కూడా అనారోగ్య పాలు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాను అన్నట్టు. ఇన్ని రకాలుగా నేను నష్టం చేసినప్పుడు నేను ఒక అభ్యుదయ రైతుగా లేకుంటే నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక చదువుకున్న రైతుగా
నేను కొంచెం మార్పు తీసుకురావాలని ఒక నా సంకల్పంతో ఈ ప్రకృతి వ్యవసాయం లోపల అసలు ఏం జరుగుతుంది, ప్రకృతి వ్యవసాయం పద్ధతులు చేయడం వల్ల అసలు ఎక్కడెక్కడ మనకు లాభాలు జరుగుతున్నాయి, సింపుల్గా నేను అంటే నాకు అవగాహన ఉన్నటువంటి పద్ధతులను నేను అవలంబించినప్పుడు అంటే మనము ఎరువులు పురుగుల మందులు వాడినప్పుడు భూమి లోపల సహజంగా సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి, ఎర్రలు పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కాపాడిన అవుతున్నా. మూడోది ఏంటంటే నాయన పండించినటువంటి ఆహారాన్ని సొసైటీకి కూడా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందించగలుగుతున్నా. నా తర్వాత నా పిల్లలకు వారసత్వం ఇచ్చేటువంటి భూమిని నేను కాపాడుకోగలుగుతున్నా. సింపుల్ అండి ఇందులో. కానీ చాలామంది శాస్త్రవేత్తలు కూడా కొంతమంది, ఇప్పుడు పాలేకర్ గారు ఒక శాస్త్రవేత్తనే, సార్ కూడా ఆయన పరిశోధించే మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఒక్కటే అండి, ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి అంటే ఆయన శాస్త్రీయంగా ప్రూవ్ కానందుకు ఇచ్చారా, ప్రూవ్ అయినందుకు ఇచ్చారా? చాలామంది కొంతమందికి ఇంకా అవగాహన లేకపోవడం అంటే మరి మాట్లాడే వాళ్ళు అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకుంటే అసలు కావాలని ఏదో అంటే ఎదుటి వ్యక్తి అన్నప్పుడు మనం కూడా ఏదో అనాలి కదా. అంటే ఆయన ఏమని అంటున్నాడంటే మీరు చేయండి, ప్రయత్నాలు చేయండి, చేసి రైతులను అందరినీ కూడా ఇప్పుడు వాళ్ళ తప్పు దూరంలో పోయిన వాళ్ళను మళ్ళీ మంచి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు తప్ప మనల్ని కించపరచో లేకుంటే మనల్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం ఆయన ఉద్దేశం కాదు. అరే ఇంకా ఎన్ని రోజులు, ఇప్పుడు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో రకాల సదస్సులు పెట్టి ఎంతో అవగాహన కల్పిస్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా మార్పు చేర్పులు అనేది ఇంకా రావట్లేదు. పక్క రాష్ట్రాలు ముందు అడిగేస్తున్నాయి, కానీ మన రాష్ట్రాల్లో ఇంకా చెల్లడం లేదు. పీకేవీవై స్కీమ్ అని పెట్టారండి, మండలానికి ఒక యూనిట్. మండలానికి ఒక యూనిట్ అంటే మండలానికి 10 నుంచి 15 గ్రామాలు ఉన్నాయి. ఒక యూనిట్ అంటే ఒక 50 మంది రైతులండి. ఇంకా ఎన్ని రోజులు కావాలి మనకి ఈ యొక్క పద్ధతులు అవలంబించడానికి? ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నదో అట్లా కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కానీ శాస్త్రవేత్తలు కానీ నేను కోరుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి భావోద్వేదాలు లేవండి, కానీ మనము మంచితనంగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్క రైతు మంచితనంగా ఆలోచించినప్పుడే ఒక మంచి ఆహారాన్ని ఒక మన యొక్క సొసైటీలకు అందించడం కలుగుతుంది. ఆ మంచి ఆహారం మనం తీసుకున్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు ఏంటంటే అన్ని రకాల కూడా మంచిగా జరుగుతుందండి. ఇదేంటంటే నేను ప్రాక్టికల్గా అనుభవించడం జరిగింది. ఈ రోజులలో మూర్ఖంగా అంటే చిన్న తప్పులకు కూడా ఆవేశాలకు గురైపోయి చనిపోవడము లేకుంటే చంపడం జరుగుతుంది. కేవలం ఎందుకండి మనం తీసుకున్నటువంటి విష ఆహారం వల్లనే. సో రైతుగా నేను రైతు మిత్రులకు కోరేదంటే మనము విషాన్ని సమాజానికి అందిస్తున్నాము, సమాజం కూడా విషయాన్ని మనకు అందిస్తున్నది. సో మనం మంచిని సమాజానికి అందిస్తాము, మంచినే మళ్ళీ సమాజం నుంచి తీసుకుందాము.